హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్మీడియట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ ఏపీకి సంబంధించి ఒక 3 days బ్యాక్ రిలీజ్ అయింది. తెలంగాణకు సంబంధించి అయితే ఇవాళ రిలీజ్ అయింది. ఆ రెండింటికి సంబంధించిన డేట్స్, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఒకసారి నా ఛానల్లో కూడా ఉంటే మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఏపీలోను తెలంగాణలో ఇది ఏపీకి సంబంధించిన షెడ్యూల్, ఇది తెలంగాణకు సంబంధించిన షెడ్యూల్. డీటెయిల్డ్గా మీకు నేను ఇది అఫీషియల్ నోటిఫికేషను. సో వాళ్ళ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఏపీలో సాంస్క్రిట్ ఎగ్జామ్ అంటే సెకండ్ లాంగ్వేజ్ March 1 ఉంటే తెలంగాణలో March 5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఏపీలో March 4 అయితే తెలంగాణకు సంబంధించి March 7. మ్యాథ్స్ 1A పేపరు 6th, 1B 8th, ఫిజిక్స్ 11th, కెమిస్ట్రీ 13th. అంటే March 1 స్టార్ట్ అయ్యి March 11 కల్లా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయి. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే March 5 స్టార్ట్ అవుతున్నాయి. March 5 సాంస్క్రిట్, ఇంగ్లీష్ March 7, మ్యాథ్స్ 1A 11th, మ్యాథ్స్ 1B 13th, మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే March 17th, కెమిస్ట్రీ అయితే March 19th ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అవబోతున్నాయి. సో 5th స్టార్ట్ అయ్యి 19th అయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. సో సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి March 3 నుంచి స్టార్ట్ అయ్యి March 15 క్లోజ్ అయిపోతున్నాయి. అంటే March 3 సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ March 5, మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ అంటే 2A March 7, 10th మ్యాథ్స్ 2B, ఫిజిక్స్ 12th, కెమిస్ట్రీ 15th. అదే తెలంగాణలో March 6 నుంచి స్టార్ట్ అయ్యి 20th వరకు జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అనేది. సో March 6 సెకండ్ లాంగ్వేజ్, March 10th ఇంగ్లీష్, తర్వాత 2A 12th, March 15th 2B, ఫిజిక్స్ March 18th అండ్ లాస్ట్ ఫైనల్ కెమిస్ట్రీ ఎగ్జామ్ March 20th జరగబోతుంది. సో తెలంగాణలో March 5 నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, March 6 నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 20th 10 days పాటు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ప్రాక్టికల్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. అలాగే తెలంగాణకు సంబంధించి అయితే ఇంగ్లీష్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి ఫిబ్రవరి 1 ప్రాక్టికల్ ఎగ్జామ్ జరగబోతుంది తెలంగాణకు సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరగబోతుంది. ఇది కాకుండా ఇంకా మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది January 31 ఉంటుంది. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ సంబంధించిన ఎగ్జామ్ అయితే January 29, ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అయితే January 30 జరగబోతుంది. అది ఏపీలో అయితే ఎథిక్స్ ఎగ్జామ్ February 1 జరగబోతుంది, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అయితే February 3 జరగబోతుంది. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన షెడ్యూల్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. సో ఇది ఇంటర్మీడియట్ షెడ్యూల్. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే నా సలహా అయితే ఇంటర్మీడియట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, ఏం పర్వాలేదు. ఈ మంత్ ఎండింగ్ నుంచి అన్నా కనీసం మన 2 months పాటు అన్నా చదివితే కానీ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉండదు. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఇప్పుడు జేఈ మెయిన్ అయ్యేంత వరకు మీరు జేఈ మెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐపీని, జేఈని ఎలా మేనేజ్ చేయాలి సెకండ్ ఇయర్ వాళ్ళు అనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా మీతోనైతే డిస్కస్ చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఎటువంటి కంగారు పడాల్సింది అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో చాలా చక్కగా ఛాయిస్ ఉంటుంది. తెలుగు మీడియం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కష్టపడి చదవండి, ఏ ఇబ్బంది అయితే ఉండదు. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.